హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్డబ్ల్యూసి హోమ్స్. హలో అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ సాయినాథ్ ఎస్డబ్ల్యూసి హోమ్స్ నుంచి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనకి ఏపీలో ఒక 2 టాపిక్స్ అయితే చాలా హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. ఫస్ట్ వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ అదేవిధంగా సెకండ్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఈ 2 టాపిక్స్ చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నాయి ఏపీలో. సో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోతో తెలియజేస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అదేవిధంగా ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని ప్రాపర్టీస్ మీకోసం. సో లెట్స్ గో ఇంటు ద వీడియో. సో ప్రజెంట్ ఉన్న రియాలిటీ సెక్టర్లో మనకి ఏపీలో చాలా డౌన్ఫాల్ అయితే ఉంది. సో అంతేకాకుండా ప్రజెంట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అండ్ అదేవిధంగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేంజెస్ అయితే జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా జియో కూడా ఇష్యూ చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. అండ్ ప్రీవియస్గా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది అందరికీ తెలుసు. అండ్ అదేవిధంగా ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఏ విధంగా ఉంది. సో ఒకసారి మీకు బ్రీఫ్గా అయితే చెప్తాను. సో ప్రీవియస్గా వచ్చేసి మనకి డాక్యుమెంటెడ్ మెథడ్లో మనకి ఫిజికల్ మెథడ్లో మనకి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతుంటాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ డాక్యుమెంట్ రైటర్, మనకి డాక్యుమెంట్ రైటర్ దగ్గర నుంచి మనము ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో ప్రాపర్టీ వాళ్ళ స్వతహాగా వాళ్ళు స్టాంప్ డ్యూటీ అయితే గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ అయితే పే చేస్తారు. అండ్ అదేవిధంగా బాండ్స్ కూడా మనకి స్టాంప్ పేపర్స్ కూడా పర్చేజ్ చేసుకొని సో ఆ డాక్యుమెంట్స్లో మనకి డాక్యుమెంట్ రైటర్ ద్వారా ఎవరైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా వాళ్ళకి ప్రాపర్టీ ఏ విధంగా వచ్చింది, అది స్థిరాస్త లేదంటే ప్రాపర్టీ వాళ్ళ స్వతహాగా పర్చేజ్ చేశారా, సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి మన డాక్యుమెంట్లు అయితే ఎంట్రీ చేస్తాం. అండ్ అదేవిధంగా మనకు సెకండ్ వచ్చేసి షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ, మనం ఆ ప్రాపర్టీ ఏ గ్రామంలో ఉంది అండ్ అదేవిధంగా ఏ సర్వే నెంబర్లో వస్తుంది అండ్ అదే దాని చుట్టుకొలతలు అన్నీ ప్రతి ఒక్క విషయం మనము షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీలో మనం మెన్షన్ చేస్తాం. అండ్ అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేసి మనకి ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో బయ్యర్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ మనం అనేది ఎంట్రీ చేసుకుంటాం డాక్యుమెంటెడ్ ప్రూఫ్తో. అండ్ అదేవిధంగా కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రాపర్టీ, మనం ఎంత ప్రైస్కి మనము ప్రాపర్టీ అనేది పర్చేజ్ చేస్తున్నాం అనేసి మనము డాక్యుమెంట్లు అయితే ఎంటర్ చేసుకుంటాం. సో ఈ డాక్యుమెంట్ మొత్తం మనం మెన్షన్ చేసిన తర్వాత మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ ఎదురుగా బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు సైన్ చేసి ఫిజికల్ డాక్యుమెంట్ మనకి ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు వితిన్ 24 అవర్స్లో. సో ఆ డాక్యుమెంట్ మనకి ప్రూఫ్గా అయితే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ సెక్యూర్డ్ ప్రాసెస్ అనేది. అండ్ అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రాసెస్ కంప్లీట్గా ఆన్లైన్ ప్రాసెస్లో మనకి రిజిస్ట్రేషన్ మెథడ్ అయితే ఉంటుంది, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి బయ్యర్ అండ్ సెల్లర్ ఇద్దరు ఆన్లైన్ ప్రాసెస్లోనే ఒక వెబ్సైట్లో మనకి బయ్యర్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా సెల్లర్ డీటెయిల్స్ ఎంట్రీ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకి షెడ్యూల్ ఆఫ్ ద ప్రాపర్టీ కూడా మనకి ఆన్లైన్లోనే మెన్షన్ చేస్తాం. అండ్ మనకి ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టాంప్ డ్యూటీ కూడా మనకి ఆన్లైన్లోనే పే చేసే మెథడ్ అయితే ప్రాసెస్ అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఫైనల్గా మనం అంత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. అది కూడా సబ్ రిజిస్టర్ వెరిఫై చేస్తారు. సబ్ రిజిస్టర్ కూడా మనకి టోటల్గా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇస్తారో ఆ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడికి ఒక పీడిఎఫ్ అయితే వస్తుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో ఆ పీడిఎఫ్ మీరు జిరాక్స్ తీసుకుంటే అది మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్ ఇప్పుడు. సో ఎటువంటి ఫిజికల్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ అయితే మీ దగ్గర ఉండవు, ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీకు ఇష్యూ చేస్తారు. సో ఇప్పుడు కరెంట్గా వచ్చిన రిజిస్ట్రేషన్ పద్ధతి అయితే ఇది. సో దీంట్లో కొంతమందికి ఉపాధి పోయే అవకాశం అయితే ఉంది. ఎవరైతే డాక్యుమెంట్ రైటర్స్ ఉన్నారో సో వాళ్ళకి ఉపాధి పోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే చిన్న ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఉపాధి పోయే అవకాశం అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇది కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ కొన్ని గ్రామాలలో సచివాలయాల్లోకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి సచివాలయంకి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. సో రిమైనింగ్ కొన్ని గ్రామాలు మాత్రమే అండ్ కొన్ని డిస్ట్రిక్ట్లలో మాత్రమే రిజిస్టర్ ఆఫీస్లో జరుగుతున్నాయి. అండ్ రిమైనింగ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లో అండ్ మండల్స్లో ఆల్రెడీ సచివాలయంకి అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం షిఫ్ట్ అయితే చేశారు. అండ్ వాళ్ళకి ట్రైన్ కూడా చేశారు. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ మెథడ్ ఏ విధంగా ఉంటుంది మొత్తం ట్రైన్ చేశారు. సో ఇది ప్రజెంట్ ఉన్న సినారియో రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో. అండ్ ద సెకండ్ పాయింట్ ఈజ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.
సో వీటి గురించి ప్రీవియస్ 1 వీక్ నుంచి చాలా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ అదేవిధంగా చాలా అనుమానాలు అండ్ అదేవిధంగా అపోహలు ఉన్నాయి. దీనివల్ల నెగిటివ్స్ ఏంటి అండ్ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంటి, సో ఒకసారి మనం బ్రీఫ్గా అయితే చూద్దాము. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాస్ట్ 1 వీక్ వరకు హైకోర్టులో అయితే నడుస్తుంది అండ్ డిక్లైన్ చేస్తున్నారు. అండ్ ఇది ఇప్పటి నుంచి ఉండేది కాదు, ఇండియాలోనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 1980s నుంచి స్టార్ట్ అయింది, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పద్ధతి. సో బట్ అప్పటి నుంచి ఇది చాలా నెగిటివ్స్కి దారితీస్తుంది అండ్ అదేవిధంగా సేఫ్టీ కాదని చెప్పేసి ఇంతవరకు ఏ గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు, జియో ఇష్యూ చేయలేదు. ప్రజెంట్ ఫస్ట్ టైం మనకి ఏపీలో అయితే ఈ జియో అయితే అనౌన్స్ చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మనకి ఏ విధంగా ప్రాసెస్ నడుస్తుంది. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒక సంస్థ, అంటే మనకి ఏపీ గవర్నమెంట్లో ఒక సంస్థను అయితే అనౌన్స్ చేస్తారు. ఆ సంస్థలో నుంచి ఒక టీఆర్ఓని, ప్రతి డిస్టిక్ ఒక టీఆర్ఓని, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక పర్సన్ అయితే అపాయింట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ప్రతి మండలికి 2 టైటిల్ అపిలేట్ ఆఫీసర్స్ అని చెప్పేసి 2ని అపాయింట్ చేస్తారు. అది కూడా ప్రతి ఏపీ గవర్నమెంట్ మొత్తం ఒక సంస్థనైతే దీనికి స్థాపించింది. ఆ సంస్థ ద్వారా మొత్తం అందరిని అపాయింట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ యొక్క బాధ్యత ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంప్లీట్ డీటెయిల్స్, మనకి ప్రైమరీ డీటెయిల్స్ అని ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసరే ఎంట్రీ చేయడం జరుగుతుంది. సో మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీఆర్ఓ దగ్గరికి వెళ్ళినట్లయితే మీరు వెళ్ళి మీ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ మొత్తం అప్డేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది టీఆర్ఓ దగ్గర నుంచి. సో ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఫస్ట్ వచ్చే నెగిటివ్ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడన్నా మీ ప్రాపర్టీని మార్టిగేజ్ చేసుకోవాలనుకున్నా మీరు ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ లేదంటే పబ్లిక్ ఆర్గనైజేషన్ కానీ వెళ్ళి కలుస్తారు, బ్యాంక్స్కి కానీ లేదంటే ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కానీ వెళ్ళి కలుస్తారు. సో ఇప్పుడున్న సినారియోలో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ మనకి ఒరిజినల్ డాక్యుమెంట్ చూపిస్తే కానీ మనకి లోన్ అనేది శాంక్షన్ చేయదు. సో ఇప్పుడు మీకు లోన్ శాంక్షన్ కావాలంటే మీరు ప్రతి టైం మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడంతా మీరు టీఆర్ఓ గారిని కలిసి మీరు అక్కడ పర్మిషన్ తీసుకొని మీరు లోన్కి ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. సో వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు లోన్ అయితే వస్తుంది. అండ్ ఇది మనకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ దీంట్లో. అండ్ అదేవిధంగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడున్న వర్కింగ్ ప్లేస్ నుంచి మీ స్వగ్రామంలో ఏదైనా ల్యాండ్ తీసుకుంటే తర్వాత మీరు రిజిస్టర్ అయిపోయిన తర్వాత మీ వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిన సంవత్సరం కానీ 2 సంవత్సరాల లోపల ఎవరన్నా వచ్చి థర్డ్ పర్సన్ వచ్చి ఈ ల్యాండ్ నాది, ఇది స్థిరాస్తి ద్వారా వచ్చింది, దాంట్లో నాకు కూడా హక్కు ఉంది, లేదంటే ఎవరన్నా థర్డ్ పర్సన్ వచ్చి ఈ ల్యాండ్ నాది అని ఎవరన్నా టీఆర్ఓని సంప్రదించినారంటే వితౌట్ యువర్ ఇంటిమేషన్, మీకు ఇంటిమేషన్ ఇవ్వకుండా ఆ ప్రాపర్టీ అనేది డిస్ప్యూట్ రిజిస్టర్లో టీఆర్ఓ ఎంటర్ చేస్తారు. సో ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ ఎంట్రీ చేసినట్టు కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. మీకు ఆఫ్టర్ 2 years కానీ 3 years కానీ ఏదైనా మీకు ఎమర్జెన్సీ పర్పస్ కానీ లేదంటే మీకు ఏదైనా ఫంక్షన్స్ కానీ మీకు అమౌంట్ అడ్జస్ట్ కావాలంటే మీరు ప్రాపర్టీని సేల్ చేయాలనుకున్నప్పుడు ఎవరైతే బయ్యర్ రెడీగా ఉన్నారో వాళ్ళు టీఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాపర్టీ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకున్నప్పుడు అది ఆ ల్యాండ్ వచ్చేసి డిస్ప్యూట్లో ఉందని మెన్షన్ చేసినారంటే ఆ ల్యాండ్ తీసుకోవడానికి ఎవరు ముందుకు రారు. అండ్ మీరు ఒకవేళ కేసు వేయడానికి మూవ్ అయినా కానీ మీకు ఎటువంటి సివిల్ కోర్టులో మీకు కేసు వేయడానికి అయితే ఛాన్సెస్ అయితే లేవు. మీకు ఇది వచ్చేసి డిస్ప్యూట్ అపిలేట్ ట్రిబ్యునల్ అని ఉంటుంది, అది కూడా గవర్నమెంట్ వాళ్ళ సంస్థనే. సో ఫస్ట్ ఈ సంస్థలో మీరు కేసు వేయాల్సి ఉంటుంది. ఈ సంస్థని వాళ్ళు మ్యానిపులేట్ చేయొచ్చు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే మ్యానిపులేట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఆ సంస్థలో కనుక డిస్ప్యూట్ అపిలేట్ ట్రిబ్యునల్లో ఒకవేళ మీరు కేసు కనుక ఓడిపోయినట్లయితే మీరు డైరెక్ట్గా హైకోర్టు వెళ్ళి కేసు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న సివిల్ కోర్టులో మీరు కేసు వేయడానికి లేదు, డైరెక్ట్ హైకోర్టు వెళ్ళి కేసు చేయాల్సి ఉంటుంది. దీంట్లో చాలామంది అమౌంట్ బేర్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, చేయలేని వాళ్ళు ఉంటారు. సో ఒకవేళ బేర్ చేయలేని వాళ్ళు ఉన్నట్లయితే మీరు ఎయిదర్ ఆ ల్యాండ్ గురించి రాజీ కన్నా వెళ్ళాలి, లేదంటే ల్యాండ్ అన్నా వదులుకోవాలి. సో ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి అండ్ అదేవిధంగా కొత్త రిజిస్ట్రేషన్ పద్ధతి గురించి ఇన్ఫర్మేషన్ అండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు తేవాలంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కంప్లీట్ డీటెయిల్ బేస్డ్ వీడియోస్ అయితే చేస్తాను. అండ్ అదేవిధంగా మీకు చాలా మంచి ప్రాపర్టీస్ అయితే మనకి వస్తున్నాయి. అండ్ ప్రజెంట్ మార్కెట్ సినారియో బాగాలేదు కాబట్టి మీకు వీడియోస్ అయితే పోస్ట్ చేయట్లేదు.
ప్రాపర్టీస్ అయితే చాలా ఉన్నాయి. కోడుమూరు రోడ్ కానీ లేదంటే నందల రోడ్ కానీ నందికొట్కు రోడ్ కానీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఫ్యూచర్లో మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మంచి ప్రాపర్టీస్తో మేము ముందుకైతే వస్తాను అండ్ మంచి ప్రాపర్టీస్ పోస్ట్ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి, పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో ఇది వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. గుడ్ డే.